Hello everyone, hope you all are doing good. Welcome to another lecture in Motion in a Plane. Motion in a Plane లో ఆల్రెడీ ఫస్ట్ లెక్చర్ అయిపోయింది. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. సో మోషన్ ఇన్ a Plane లో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. మనం స్టార్ట్ చేసింది ఏంటి అంటే ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్. సో మోషన్ ఇన్ a Plane లో ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్, అసలు ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ అంటే ఏంటి, దాంట్లో వేరియస్ పారామీటర్స్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్లీక్ ప్రొజెక్టైల్ మోషన్ ఏదైనా కూడా దానిని ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వకపోతే మాత్రం ప్రాబ్లమ్స్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఆ ఫీల్ని మనం ఫస్ట్ లెక్చర్లో ఆల్రెడీ చెప్పుకున్నాము. సో సెకండ్ లెక్చర్లో దాని అప్లికేషన్స్ కంటిన్యూ చేద్దాం. సో వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ క్లాస్ బై కేఆర్డి మ్యామ్. దిస్ ఇస్ రమాదేవి. లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ క్లాస్. ఆల్రెడీ హెడ్డింగ్ పెట్టాను, ట్రజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. ట్రాజెక్టరీ అంటే పాత్ టేకెన్ బై ద ప్రొజెక్టైల్. ఇది ఆల్రెడీ ఫస్ట్ క్లాస్లో చెప్పాను. ఇప్పుడు మనం ప్రూవ్ చేయబోయేది ఏంటి అంటే ఈ ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో వెళ్ళే బాడీ ఏదైతే ఉందో దాన్ని పాత్ పారాబోలా అని ప్రూవ్ చేస్తామన్నమాట. క్యాబోలా పారాబోలా అని ప్రూవ్ చేస్తాం. పారాబోలా అని ప్రూవ్ చెయ్యాలి అంటే ఇది మ్యాథమెటికల్ అప్రోచ్. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇది మనకి ఆబ్జెక్టివ్ వైజ్ హెల్ప్ అవుతుంది. అండ్ ఇంటర్మీడియట్ ఐపీఈ వైజ్ కనుక మీరు ఒకసారి ఆలోచిస్తే ఒక మంచి 4 మార్క్ క్వశ్చన్, వెరీ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్న 4 మార్క్ క్వశ్చన్. సో కొంచెం జాగ్రత్తగా నేర్చుకోండి. ఓకే, అకార్డింగ్ టు మ్యాథ్స్ పారాబోలాకి ఈక్వేషన్ ఏంటి అంటే y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్ లేదా y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్. ఈ రెండు ఈక్వేషన్స్లో ఈ రెండు కూడా పారాబోలాని రిప్రజెంట్ చేస్తాయి. మనం ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్లో ఏదో ఒక మోడల్లో మనకి ఈక్వేషన్ రావాలి. అప్పుడు మన ట్రాజెక్టరీ ఆఫ్ అ ప్రొజెక్టైల్ పారాబోలా అనేది ప్రూవ్ చేస్తామన్నమాట. సో లెట్ us కన్సిడర్ ఏ ప్రొజెక్టైల్. మనకి తెలుసు ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో ఒక బాడీని హారిజాంటల్తో కొంత యాంగిల్ మేక్ చేస్తూ ప్రొజెక్ట్ చేస్తాం. యూ బార్ ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్, థీటా యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఇలా విసిరినప్పుడు బికాస్ ఆఫ్ గ్రావిటీ ద బాడీ గోస్ లైక్ దిస్. సో దీనిని మనం ప్రూవ్ చేయడానికి నేను ప్రీవియస్ క్లాస్ ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. ఒక ప్రొజెక్టైల్ మోషన్ని, 2 డైమెన్షనల్ మోషన్ని అర్థం చేసుకోవాలి అంటే ఎప్పుడు కూడా దానిని మనము హారిజాంటల్లో సెపరేట్గా, వర్టికల్గా సెపరేట్గా అర్థం చేసుకుని ఆ రెండింటిని మళ్ళీ వెక్టోరియల్గా కలుపుతాం. సో ఇక్కడ కూడా మనం చేసేది అదే. ఈ పాత్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ పాత్ అనేది 2 డైమెన్షనల్ పాత్. సో 2 డైమెన్షనల్ పాత్ని అర్థం చేసుకోవడానికి విడివిడిగా హారిజాంటల్ డైరెక్షన్ అండ్ వర్టికల్ డైరెక్షన్ అనాలిసిస్ చేస్తాం. దీని అంతటిని అనాలిసిస్ చేయడానికి మనం యూజ్ చేసే ఫార్ములా ఏంటి అంటే S ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ ఫార్ములా వాడతాం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ హారిజాంటల్ డైరెక్షన్. హారిజాంటల్ డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ఎక్స్ అనుకుందాము, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్. హారిజాంటల్ డైరెక్షన్లో యూఎక్స్ ఈజ్ ఈక్వల్ టు యూ కాస్ థీటా. హారిజాంటల్ డైరెక్షన్లో ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఇవన్నీ కూడా మనం ఎలా వచ్చాయి అనేది క్లాస్ 1లో డిస్కస్ చేసుకున్నాం, లెక్చర్ 1లో. దాని లింక్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంది. ఫస్ట్ క్లాస్ మిస్ అయితే మాత్రం సెకండ్ క్లాస్ నుంచి మీకు అంతగా అర్థం కాదు. ఫస్ట్ క్లాస్లో ప్రొజెక్టైల్ మోషన్లో ఫస్ట్ క్లాస్ నేను ఏదైతే చెప్పానో అది మంచి ఫీల్ ఇస్తుంది. అది గనక మీరు అర్థం చేసుకుంటే మిగతా ఏ పార్ట్ అయినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనం ఇప్పుడు హారిజాంటల్ డైరెక్షన్ గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్లో ఉండేవి మాత్రమే రాసుకుంటాం. టైంకి హారిజాంటల్ వర్టికల్ డైరెక్షన్ ఉండదు, బికాస్ ఇట్ ఈస్ అ స్కేలార్ క్వాంటిటీ. ఇట్ కెనాట్ బి రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్. సో లెట్ us సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ ఈక్వేషన్. ఎస్ ప్లేస్లో ఏం రాయాలి, ఎస్ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు యూఎక్స్ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏటీ స్క్వేర్ కదా. సో హాఫ్ ఏఎక్స్ టీ స్క్వేర్. ఎస్ఎక్స్ ప్లేస్లో ఎక్స్, యూఎక్స్ ప్లేస్లో యూ కాస్ థీటా ఇంటూ టీ, ఏఎక్స్ 0. సో ఇక్కడి నుంచి టీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై యూ కాస్ థీటా అని రాసి పెట్టుకుంటాము. సో ఇది టైం టేకెన్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే టైం టేకెన్ హారిజాంటల్ డైరెక్షన్లో ఎంతైతే టైం తీసుకుంటుందో ఒక ప్రొజెక్టైల్, వర్టికల్ డైరెక్షన్లో కూడా అంతే టైం తీసుకుంటుంది. సో ఇక్కడ టైం ఫైండ్ అవుట్ చేసాం. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు వర్టికల్ డైరెక్షన్. వర్టికల్ డైరెక్షన్లో ఫార్ములాకి సబ్స్టిట్యూట్ చేయడానికి SY ఈజ్ ఈక్వల్ టు UY ఇంటూ టీ ప్లస్ హాఫ్ AY ఇంటూ టీ స్క్వేర్. SY అంటే ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ Y డైరెక్షన్, Y అనుకుందాము. UY వర్టికల్ కాంపొనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ, U sin theta, అండ్ AY ఈజ్ ఈక్వల్ టు మైనస్ G.
ఇవన్నీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈజ్ ఈక్వల్ టు uy అంటే u సైన్ తీటా ఇంటూ టీ మైనస్ హాఫ్ gt స్క్వేర్. ఓకే, సరే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టైం టేకెన్ అనేది హారిజాంటల్ డైరెక్షన్లో అయినా వర్టికల్ డైరెక్షన్లో అయినా సేమ్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు u సైన్ తీటా ఇంటూ ఈ టీ ప్లేస్లో ఈ టీని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేస్తాము. x బై u కాస్ తీటా మైనస్ హాఫ్ g ఇంటూ x బై u కాస్ తీటా హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఏమైంది, u ने u को मार दिया, sin थीटा बाई cos थीटा इज tan थीटा इंटू x మైనస్ ఇది x స్క్వేర్, ఇదేమో u స్క్వేర్ cos స్క్వేర్ थीटा. సో నేనేం చేస్తానంటే g బై 2u స్క్వేర్ cos స్క్వేర్ थीटा ఇంటూ x స్క్వేర్ అని రాస్తాను. సో దట్ నేనేం చేయగలను అంటే దీనిని కంపేర్ చేయొచ్చు. కంపేరింగ్ ది అబవ్ ఈక్వేషన్, ఇది మనకి చాలా 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 ఇంపార్టెంట్ ఈక్వేషన్. దీనిని కంపేరింగ్ ది అబవ్ ఈక్వేషన్ విత్ దేంతో కంపేర్ చేస్తున్నాను, y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్. కంపేర్ చేయగలమా లేదా? ఎస్, కంపేర్ చేయగలం. y ఈజ్ ఈక్వల్ టు ax మైనస్ bx స్క్వేర్ అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఇట్ రిప్రజెంట్స్ అ పారాబోలా అకార్డింగ్ టు మ్యాథ్స్. a అనేది కాన్స్టెంట్, b అనేది కాన్స్టెంట్. సో దీనిని దీంతో కంపేర్ చేసి చూడండి. y ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లేస్లో tan తీటా ఉంది. tan తీటా కాన్స్టెంటా కాదా? ఎస్, కాన్స్టెంట్. యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎప్పుడు కాన్స్టెంట్గా ఉంటుంది. సో tan తీటా కూడా కాన్స్టెంట్, g కాన్స్టెంట్, 2 కాన్స్టెంట్. u కాస్ తీటా ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఒక ప్రొజెక్టైల్ మోషన్, ఆబ్లిక్ ప్రొజెక్టైల్ మోషన్లో హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. సో u కాస్ తీటా కాన్స్టెంట్. సో b ప్లేస్లో ఇది కంపేర్ చేసుకోవచ్చు. సో దిస్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా. సో దిస్ రిప్రజెంట్స్ ఏ పారాబోలా. क्या बोला? parabola. yes. So the trajectory of a projectile is a parabola. This is representing parabola. ఇది మనకి ఇప్పుడు ఆబ్జెక్టివ్ వైజ్ ఎలా ఇంపార్టెంట్ అంటే ఏ ప్లేస్లో ఏముంది గుర్తుపెట్టుకోవాలి. ఏ ప్లేస్లో tan తీటా ఉంది, అలాగే బి ప్లేస్లో ఏముంది g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. బికాస్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ గివెన్ అ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ అ ట్రజెక్టరీ యాజ్ √3x మైనస్ 4x స్క్వేర్. ఇలా మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. క్వశ్చన్ ఏంటమ్మా? ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే జస్ట్ దీనిని దీంతో కంపేర్ చేయండి. దీన్ని దీంతో కంపేర్ చేసినప్పుడు tan తీటా ప్లేస్లో అంటే ఏ ప్లేస్లో ఏముంది, tan తీటా ప్లేస్లో మనకి √3 ఉంది. జస్ట్ బై కంపారిజన్ tan తీటా ప్లేస్లో √3 ఉంది. సో tan తీటా ఈజ్ ఈక్వల్ టు √3 అయినప్పుడు తీటా వాల్యూ ఏమవుతుంది? 60 degrees. సో యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఈజ్ 60 degrees. ఇలా మనం చాలా ఈజీగా ప్రూవ్ చేయొచ్చు. సో ఇలాంటి కంపారిజన్ టైప్ క్వశ్చన్స్ కోసం మనము ఈ ఈక్వేషన్లో ఏ వాల్యూ ఏంటి, బి వాల్యూ ఏంటి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరందరూ కూడా పెన్ పేపర్తో రెడీగా ఉండి నోట్స్ మేకింగ్ చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నోట్ మేకింగ్ చాలా ఇంపార్టెంట్. బికాజ్ క్విక్ రివిజన్కి మనకి ఎప్పుడైనా ఏదైనా బుక్స్ ఉంటే కనుక ఆ బుక్స్లో రిఫర్ చేయడం కష్టమవుతుంది. కానీ మనం రాసుకున్న నోట్స్ ఏదైతే ఉందో అది మనకి చాలా క్విక్ రివిజన్, మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీగా క్విక్గా రివైజ్ చేసేయచ్చు. సో ఇదంతా బోర్డ్ జరుపుతున్నప్పుడు నేను మాట్లాడే టైం పాస్ అనుకుంటున్నట్లున్నారు. ఓకే, ఇన్ అ వే ఇట్ ఈస్ రైట్. ఈ డస్టర్ ఇవాళ ఎందుకు చెరగట్లేదు? ఎనీవేస్, నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా ఇంకా అప్లికేషన్స్ అంటే ఏం చెప్పుకున్నామమ్మా? నేను పదే పదే ఎప్పుడు చెప్తూ ఉంటాను. డిఫరెంట్ అప్లికేషన్స్ ఎందుకు చెప్పుకుంటాము అంటే ప్రాబ్లమ్స్ అడిగే వాటిని జనరలైజ్డ్ ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతారు దానిని మనం జనరలైజ్ చేసి ఒక షార్ట్ కట్ ఫార్ములాని డెవలప్ చేసుకుంటాం. సో నెక్స్ట్ అప్లికేషన్ ఏంటి అంటే టు ఫైండ్ వెలాసిటీ ఆఫ్ projectile after time t
ఒక t టైం తర్వాత బాడీ ఎక్కడికో రీచ్ అవుతుంది, అక్కడ దాని వెలాసిటీ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. మళ్ళీ డయాగ్రామ్ గీయాల్సిందే, సేమ్ ఓల్డ్ డయాగ్రామ్, స్ట్రైట్ లైన్ గీయాలి. ఎస్, సో ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇనీషియల్ వెలాసిటీ వెక్టార్, యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇలాగా మన పాత్లో వెళ్ళింది, పారాబోలా పాత్లో వెళ్ళింది. ఇప్పుడు ఆఫ్టర్ టైం టీ, యాక్చువల్గా యూ బార్ అంటే ఎక్కడ మెజర్ చేస్తామమ్మా, టైం టీ ఈజ్ ఈక్వల్ టు 0 seconds దగ్గర. ఆఫ్టర్ టైం టీ బాడీ ఇక్కడికి రీచ్ అవ్వచ్చు, ఇక్కడికి రీచ్ అవ్వచ్చు, ఇక్కడికి రీచ్, ఎక్కడికైనా రీచ్ అవ్వచ్చు. లెట్ us కన్సిడర్ ఆఫ్టర్ టైం టీ బాడీ ఇక్కడికి రీచ్ అయింది అనుకుందాం. ఈ పాయింట్ దగ్గర అట్ టైం టీ ఈజ్ ఈక్వల్ టు t seconds, ఈ పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి. ఎలా వస్తుంది, టాంజెంట్ డ్రా చేస్తే వస్తుంది v బార్. ఇప్పుడు ఈ v బార్ని కూడా 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయొచ్చు. ఇదో కాంపోనెంట్, ఇదో కాంపోనెంట్, ఇది vx అవుతుంది, ఇది vy అవుతుంది. అయితే యాంగిల్ సేమ్ మేక్ చేయాలని లేదు, యాంగిల్ సమ్ ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది అనుకోవచ్చు. సో ఆఫ్టర్ టైం టీ బాడీ హ్యాస్ రీచ్డ్ టు దిస్ పాయింట్, ఇక్కడ దాని వెలాసిటీ ఏంటి అంటే v బార్. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ v బార్. అయితే మనకు ఆల్రెడీ తెలుసు, ఒక వెక్టార్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసినప్పుడు ఆ 2 కాంపోనెంట్స్ని వెక్టోరియల్లీ యాడ్ చేస్తే మళ్ళీ అదే వెక్టార్ వస్తుంది. సో v బార్ని vx vyగా డివైడ్ చేసినప్పుడు ఆ రెండింటిని vx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్ ఇలా మనం రాసుకుంటే ఇట్ గివ్స్ అగైన్ v బార్. ఇప్పుడు మన పర్పస్ ఏంటి అంటే vx ఏంటి vy ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి. vx వెలాసిటీ అలాంగ్ హారిజాంటల్ డైరెక్షన్, vy వెలాసిటీ అలాంగ్ వర్టికల్ డైరెక్షన్. సో అదే రాసుకోవాలి. సో vx ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ గుర్తుపెట్టుకుని అది రాసుకుంటాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ప్రొజెక్టైల్ మోషన్ ఏంటి, ద హారిజాంటల్ కాంపొనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. మీరు వీని ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా, ఇక్కడ తీసుకున్నా చూడండి, ఈ హారిజాంటల్ కాంపొనెంట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు, నా హ్యాండ్ పొజిషన్ చూడండి, ఇది ux, u cos theta. ఇక్కడ మనం దీన్ని 2 కాంపోనెంట్స్గా చేస్తే ఇది u cos theta. ఇదే u cos theta ఇలాగే హారిజాంటల్లో అలాగే ఉంటుంది, డైరెక్షన్ మారదు, మాగ్నిట్యూడ్ మారదు. సో సిన్స్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఇనీషియల్ వెలాసిటీ రిమైన్స్ కాన్స్టెంట్, vx is equal to ux which is nothing but u cos theta. ఇప్పుడు vy ఫైండ్ అవుట్ చేయాలి. టు ఫైండ్ vy అయితే వర్టికల్ కాంపోనెంట్ మాత్రం మారిపోతూ ఉంటుంది. వర్టికల్ కాంపోనెంట్ మారిపోతూ ఉండడం వలన వి టేక్ ద హెల్ప్ ఆఫ్ vy is equal to uy plus ay into t. v is equal to u plus at ఫార్ములా వాడదాం. వాట్ ఈస్ uy? uy is u sin theta. వాట్ ఈస్ ay? మైనస్ g into t. vy is equal to, వెరీ గుడ్, vy వచ్చేసింది, uy వచ్చేసింది, సబ్స్టిట్యూట్ చేసేయడమే అయిపోయింది. సో v బార్ is equal to vx into I cap u cos theta into I cap plus vy u sin theta minus gt into j cap. ఇది మన వెలాసిటీ ఆఫ్టర్ టైం t. కాదు నాకు మాగ్నిట్యూడ్ కావాలి, మాడ్యులస్ ఆఫ్ v బార్ is equal to v is equal to under square root vx square plus vy square. ఇది ఎలా వచ్చింది, వెక్టార్స్ నాలెడ్జ్ ఉంటే మీకే అర్థమైపోతుంది. సో సబ్స్టిట్యూట్ చేయండి, vx ప్లేస్లో u cos theta u square cos square theta ప్లస్ vy ప్లేస్లో u sin theta మైనస్ gt హోల్ స్క్వేర్. మీరు ఇంకా కావాలి అనుకుంటే దీనికి a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వేసి ఇంకా షార్ట్ కట్ చేసుకోవచ్చు, బట్ ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు టు ఫైండ్ డైరెక్షన్, నెక్స్ట్ ఎప్పుడు కూడా ఒక వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేస్తాము అంటే సరిపోదు, దాని డైరెక్షన్ కూడా కావాలి మనకి. సో టు ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ v బార్, డైరెక్షన్ ఆఫ్ v బార్, టు ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ v బార్, ఎప్పుడు కూడా ఒక వెక్టార్ డైరెక్షన్ కావాలి అంటే వీ నీడ్ టు మెజర్ ద యాంగిల్ మేడ్ బై ద వెక్టార్. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ వెక్టార్స్ లెసన్లో నేను చెప్పాను. సో ఒక వెక్టార్కి డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే అది మేక్ చేసే యాంగిల్ని మెజర్ చేయాలి. సో అది ఎంత యాంగిల్ మేక్ చేస్తోంది, ఆల్ఫా. సో లెట్ us ఫైండ్ tan ఆల్ఫా. tan alpha is equal to opposite side by adjacent side. Opposite side is nothing but vy, adjacent side is nothing but vx. So vy by vx, vy value u sin theta minus gt
u sin theta minus gt by vx is nothing but u cos theta. ఇది tan alpha. ఇక్కడ నుంచి మనకి ఆల్ఫా కావాలి అంటే tan ఇన్వర్స్ వేసుకుంటాము. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కంక్లూజన్. అయితే ఇందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి వచ్చింది మనకి, అది గుర్తుపెట్టుకుందాం. ఇందులో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. అంటే ఆఫ్టర్ టైం t తర్వాత కూడా హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏంటి అంటే u cos theta. సో u cos theta ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. u cos theta ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్ throughout OUGH throughout the trajectory. మొత్తం పాత్ అంతట్లోనూ కూడా u cos theta కాన్స్టెంట్గా ఉంటుంది, మారదు. హారిజాంటల్ కాంపోనెంట్ మారదు, కానీ వర్టికల్ కాంపోనెంట్ చేంజెస్. బట్ u sin theta చేంజెస్ విత్ టైం. సో u sin theta అలా v sin thetaగా మారిపోతుంది మనకి. సో ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ sin theta కాంపోనెంట్ ఏదైతే ఉందో యాజ్ యూ గో ఫ్రమ్ పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ టు మ్యాక్సిమం హైట్, పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ నుంచి మ్యాక్సిమం హైట్కి వెళ్ళే కొద్దీ వెలాసిటీ డిక్రీజెస్ అండ్ ఫ్రమ్ మ్యాక్సిమం హైట్ టు పాయింట్ ఆఫ్ స్ట్రైకింగ్ వెలాసిటీ డిక్రీజెస్. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఒక బాడీని పైకి విసిరినప్పుడు పైకి వెళ్ళే కొద్దీ దాని వెలాసిటీ డిక్రీజ్ అయ్యి ఒక మ్యాక్సిమం హైట్ దగ్గర 0 అయ్యి మళ్ళీ పడిపోతుంది. ఇది మనం వర్టికల్ డైరెక్షన్లో తెలుసు. సేమ్ విత్ ప్రొజెక్టైల్ మోషన్ కూడా పైకి వెళ్ళే కొద్దీ వెలాసిటీ తగ్గి మళ్ళీ వెలాసిటీ పెరుగుతుంది ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో ఇక్కడ అట్ మ్యాక్సిమం హైట్ ఒక్కసారి మ్యాక్సిమం హైట్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది y డైరెక్షన్, x డైరెక్షన్, u బార్. సో బాడీ ఇలా వెళ్ళి ఇలా వచ్చింది, ఇది కదా మ్యాక్సిమం హైట్ పాయింట్. ఇక్కడికి మ్యాక్సిమం హైట్కి వచ్చింది బాడీ. అట్ మ్యాక్సిమం హైట్ వెలాసిటీని ఒకసారి అనాలిసిస్ చేద్దాం. మ్యాక్సిమం హైట్ దగ్గర వెలాసిటీ ఎలా ఉంది, ఎలా డ్రా చేస్తాము? బై డ్రాయింగ్ టాంజెంట్. సో ఇది v బార్ అవుతుంది మనకి. ఇప్పుడు దీనిని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేయగలమా? లేదు. ఇఫ్ a vector is already along x-axis or already along y-axis, we cannot resolve it into 2 components. సో ఇక్కడ ఏం వెలాసిటీ ఉంది మనకి? ఓన్లీ హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ మాత్రమే మిగిలింది. సో హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఏంటి అంటే u cos theta. అంటే అట్ మ్యాక్సిమం హైట్ వర్టికల్ కాంపోనెంట్ 0. అట్ మ్యాక్సిమం హైట్ వర్టికల్ కాంపోనెంట్ అంటే ఏంటి? v sin theta does not exist. It is 0. At maximum height there is only horizontal component. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి, బికాజ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మనం అప్లై చేయాల్సి వస్తుంది. సో అట్ మ్యాక్సిమం హైట్ దగ్గర ద వర్టికల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ 0. ఇట్ హ్యాస్ ఓన్లీ హారిజాంటల్ కాంపోనెంట్, అది u cos theta. సో u cos theta వాల్యూ ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. అండ్ u sin theta ఏదైతే ఉందో అది మారిపోతుంది. u sin theta అలా v sin thetaగా మారిపోతుంది. సో క్యాలిక్యులేషన్స్ చేసేటప్పుడు, ప్రాబ్లమ్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఐ హోప్ మీరందరూ కూడా ఈజీగా ఫాలో అవ్వగలుగుతున్నారు అనుకుంటున్నాను. ఇంకొక 1 or 2 క్లాసెస్ వినేటప్పటికి యూ విల్ బీ మోర్ కంఫర్టబుల్ విత్ ప్రొజెక్టైల్ మోషన్. అసలు ప్రొజెక్టైల్ మోషన్ని ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలి అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది. ఇప్పటికే మీకు ఒక బేసిక్ ఐడియా రావాలి. మోషన్ ఇన్ అ ప్లేన్ అనాలిసిస్ చేసేటప్పుడు ఖచ్చితంగా హారిజాంటల్ డైరెక్షన్, వర్టికల్ డైరెక్షన్లో సెపరేట్గా ఆలోచించాలి. సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ అప్లికేషన్. సిమిలర్, ప్రీవియస్ దానికి సిమిలర్గా ఉంటుంది చూడండి. వెలాసిటీ అట్ హైట్ h. ప్రీవియస్ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? ప్రీవియస్ దాంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ టైమ్, కొంత టైం t తర్వాత అని చెప్పారు. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్. ఇది కూడా ఆఫ్టర్ t టైమే, కాకపోతే ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ నేర్చుకుంటాం. సో ఇక్కడ మనం ప్రొజెక్టైల్ మోషన్ని గీసుకుంటే y యాక్సిస్, x యాక్సిస్ u బార్
అండ్ బాడీ ఇలా వెళ్ళింది, తీటా ఈజ్ యాంగిల్ ఆఫ్ ప్రొజెక్షన్. ఆఫ్టర్ టైం టీ ఇక్కడికి వచ్చింది అంటే ఈ టీ టైం దగ్గరకు వచ్చేటప్పటికి ఇది హెచ్ హైట్లో ఉన్నట్లే కదా. సో సేమ్ కాన్సెప్ట్, ఇందాక మనము ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం చేసాము, ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్ మెజర్ చేస్తున్నాము అంతే. సో ఇక్కడ వెలాసిటీ కావాలి అంటే v బార్, మళ్ళీ దీన్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తే ఇటు vx ఇటు vy. సో v బార్ ఈజ్ ఈక్వల్ టు vx ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్. సేమ్ అదే చేస్తున్నారు కదా మేడం, అసలు డిఫరెన్స్ ఏముంది అని అనుకోకండి. ఇప్పుడు ఇందాక ఫార్ములా ఏం సెలెక్ట్ చేసుకున్నాము, v ఈజ్ ఈక్వల్ టు యూ ప్లస్ ఏటీ. కానీ ఇప్పుడు b స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as ఫార్ములాని అప్లై చేస్తాం. యూజింగ్ b స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఎందుకు ఈ ఫార్ములా? బికాస్ ఇప్పుడు నాకు టైంలో కాదు హైట్లో కావాలి, డిస్టెన్స్ ట్రావెల్లో కావాలి ఈక్వేషన్. సో దానికోసమని. ఎందుకు ఇవన్నీ అవసరం అంటారా మేడం? ఎస్ అవసరమే. మనకు ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్ ఇచ్చేటప్పుడు టైం ఇవ్వలేదు కానీ హైట్ ఇచ్చారు గివెన్ ఇన్ఫర్మేషన్లో, అప్పుడు ఏం చేయాలి? దానికోసమే ఇన్ని అప్లికేషన్స్ మనం నేర్చుకునేది. సో ఇప్పుడు vx ఫైండ్ అవుట్ చేద్దాం. మనకి తెలుసు vx ఈజ్ ఈక్వల్ టు ux ఈజ్ ఈక్వల్ టు u కాస్ థీటా. దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. హారిజాంటల్ కాంపోనెంట్ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. దీనిలో ఇంకా సెకండ్ థాటే ఉండదు అనమాట. vy ఒకటే మారుతుంది. సో టు ఫైండ్ vy మనం తీసుకునే ఫార్ములా ఇది. సో vy స్క్వేర్ మైనస్ uy స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2ay ఇంటూ sy. sy ఈజ్ నథింగ్ బట్ హెచ్. y డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత? టీ టైంలో ఇక్కడికి వచ్చింది, y డైరెక్షన్లో డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అవుతుంది? హెచ్. సో మనకు కావాల్సింది vy స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు uy స్క్వేర్ మైనస్ ప్లస్ 2ay sy. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. uy ఏంటి? u సైన్ తీటా, స్క్వేర్ ఉంది కాబట్టి u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా. అయితే ay ఎంత? మైనస్ g. సో మైనస్ 2gh. sy ఈజ్ నథింగ్ బట్ హెచ్. ఇది vy స్క్వేర్. మనకి vy కావాలి. సో vy ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2gh. vy వచ్చేసింది, vx వచ్చేసింది, సబ్స్టిట్యూట్ చేయడమే. దేర్ ఫోర్ v బార్ ఇజ్ ఈక్వల్ టు vx ఇంటూ ఐ క్యాప్. vx ఇస్ నథింగ్ బట్ u కాస్ థీటా ఇంటూ ఐ క్యాప్ ప్లస్ vy ఇంటూ జే క్యాప్. vy అండర్ స్క్వేర్ రూట్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా మైనస్ 2gh ఇంటూ జే క్యాప్. ఇప్పుడు నాకు ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ కావాలి. చేసేయండి గబగబా, మీరే ఓన్గా చేసేయచ్చు. మాడ్యులస్ ఆఫ్ v బార్ అంటే v ఇజ్ ఈక్వల్ టు అండర్ స్క్వేర్ రూట్ vx స్క్వేర్ ప్లస్ vy స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేసేయండి క్విక్గా. vx అంటే u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ ఇది మొత్తం హోల్ స్క్వేర్ చేస్తే అండర్ స్క్వేర్ రూట్ పోతుంది. సో u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2gh. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే u స్క్వేర్ కాస్ స్క్వేర్ తీటా ప్లస్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా, u స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ తీటా ప్లస్ సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకి మిగిలేది u స్క్వేర్ మైనస్ 2gh. ఇది మాడ్యులస్ ఆఫ్ v బార్ లేదా మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ v. నెక్స్ట్ టు ఫైండ్ డైరెక్షన్ ఆఫ్ v బార్. డైరెక్షన్ ఆఫ్ v బార్ కావాలి. మీ అందరికీ తెలుసు టాన్ ఆల్ఫా. ఎందుకంటే v బార్ అనేది ఒక ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది అని ఇందాక అనుకున్నాం కదా. సో ఇక్కడ టాన్ ఆల్ఫా కూడా సేమ్ ఫార్ములా vy బై vx. ఇందులో మార్పు ఏమీ లేదు, కాకపోతే vy వాల్యూ vx వాల్యూ మారుతుంది. vy వాల్యూ ఈజ్ అండర్ స్క్వేర్ రూట్ u స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా మైనస్ 2gh బై vx ఈజ్ ఆల్వేస్ u కాస్ తీటా. ఇలాగా టైం ఇచ్చి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ప్రీవియస్ అప్లికేషన్ వాడతారు. హైట్ ఇచ్చి వెలాసిటీ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ అప్లికేషన్ వాడాలి. సో ఇలా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి. మా నెక్స్ట్ కమింగ్ అప్ క్లాస్లో మనము మోస్ట్ ఇంపార్టెంట్ పారామీటర్స్ టైమ్ ఆఫ్ ఫ్లైట్, రేంజ్ అండ్ మ్యాక్సిమం హైట్ గురించి డిస్కస్ చేద్దాము.